బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్, టాలీవుడ్ లో ప్రభాస్ పెళ్లి ఎప్పుడు చేసుకుంటారనే రోజు నుంచి ఇక చేసుకోరేమో అనే సీన్ వచ్చేసింది. గత ఏడాది వరకు డార్లింగ్ పెళ్లిపై నెట్టింట ఏదో ఒక వార్త వినిపించేది, కానీ ఇప్పుడు ఆ తరహా ప్రచారం ఆసక్తిగానూ అనిపించలేదు. అయితే అవుతుంది, లేకపోతే లేదు. ఆ సమయం వచ్చినప్పుడు చూసుకుందాంలే అనే వరకు వచ్చేశారంతా. ఇదంతా పక్కన పెడితే అసలు ప్రభాస్ ఎందుకు పెళ్లి చేసుకోవడం లేదు అన్నది ఇంతవరకు ఎక్కడ హైలైట్ అవ్వలేదు. చేసుకోవడం లేదని అన్నారు తప్ప ఏ కారణంగా చేసుకోవడం లేదు అన్నది ఎవరూ ఫోకస్ చేయలేదు. ఒకవేళ లవ్ ఫెయిల్యూర్ ఎదురైందా, జీవితంలో ఎప్పుడైనా అని ఆలోచించారా? ఈ సందేహం కలిగేలా చేసిందే డార్లింగ్ ప్రభాస్. ప్రభాస్ మాట తీరు అలాగే ఉంది. మరి డార్లింగ్ ఖాళీగా ఉంటే ఏం చేస్తారో తెలుసా? లవ్ స్టోరీసే కూర్చొని చదువుతూ ఉంటారు. ఒక్క లవ్ స్టోరీ కాదు, బాగా నచ్చితే అదే సినిమా ఎన్నిసార్లైనా చూస్తారట. తాను యాక్షన్ సినిమాలు ఎక్కువగా చేస్తున్నా అంతకు మించి మంచి లవ్ స్టోరీలు అంటే ఎక్కువ ఆసక్తి అట. అలాంటి స్టోరీలు చదవడానికి కూడా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారట. మరి లవ్ విషయంలో అంత ఆసక్తి చూపించే డార్లింగ్ ఎప్పుడైనా రియల్ లైఫ్ లో ప్రేమలో పడ్డాడా అన్నది మాత్రం సస్పెన్స్. ఈ విషయం గురించి చాలాసార్లు అడిగినా ఓపెన్ అవ్వలేదు. చివరికి స్నేహితుల ద్వారానైనా చెప్పించాలని బాలయ్య చాలా ట్రై చేశారు. అయినా పనవ్వలేదు. సినిమాలో పాత్రలతో లవ్లో పడ్డా తప్ప రియల్ లైఫ్ లో అలాంటివి ఏమీ లేవని స్కిప్ చేశాడు. మరి అది నిజమో కాదో? ఇక డార్లింగ్ సినిమాల గురించి చెప్పాల్సిన పని లేదు. నటుడిగా ఫుల్ బిజీగా ఉన్నాడు. సలార్ 2తో పాటు రాజాసాబ్లోనూ నటిస్తున్నాడు. ఆ రెండు పూర్తవగానే హను రాయపూడి సినిమాని పట్టాలెక్కించాలని చూస్తున్నాడు. అంతకంటే ముందు సందీప్ రెడ్డి వంగతో భారీ యాక్షన్ థ్రిల్లర్ స్పిరిట్ చేస్తాడు. ఈ సినిమా కోసం ఇండియా అంతా వెయిట్ చేస్తుంది. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.